అలాంటప్పుడు కదా అనిపిస్తది ఇంట్లో ఒక వాషింగ్ మిషన్ ఉంటే బావుండు అని. చాలామంది సజెస్ట్ చేశారు. ముగ్గురు పిల్లలున్నారు కాబట్టి బట్టలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. సో, నువ్వు వర్కింగ్ వుమెన్ గాబట్టి నీకు కొంచెం టైం గూడా సేవ్ అవుతుంది వాషింగ్ మిషన్ కొనుక్కోమని. వాళ్ళకి నేను ఒక మాట చెప్పేదాన్ని. నా ఒంట్లో ఓపికున్నంత కాలం ఏ మిషన్‌లతోనూ పని లేదు. నేనే ఒక మిషన్‌ని అని చెప్పేదాన్ననమాట. అలా చెప్పినప్పుడు హ్యాపీగానే అనిపిచ్చేది. కానీ ఇలాంటప్పుడు తెలుస్తది అసలైన ఓపిక అంటే ఏంటి అనేది. వారం రోజుల నుంచి బట్టలు ఉతుక్కోకుండా ఎక్కడికి పోయావు? ఏం చేస్తున్నావు? అని అనుకోవచ్చు. నేనెక్కడికి పోలేదండి. వారం రోజుల నుంచి కంటిన్యూగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఒక 4 డేస్ నుంచయితే అసలు నేను వాషింగ్ అనేదే చేయలేదు. ఎందుకు చేసినా గూడా ఉపయోగం లేకుండా అయిపోతుంది. బట్టలన్నీ తడిచిపోతున్నాయి వచ్చేసరికి. ఎవ్వరు ఉండరు గదా తీయటానికి. అందువల్ల ఒక 4 డేస్ నుంచయితే అసలు వాషింగే చేయలేదు. ఇంతకీ మీరు నాకొక విషయం చెప్పండి. మీరు బట్టలు ఫోల్డ్ చేసేటప్పుడు సదురుకుంటారా? లేకపోతే ఫోల్డ్ చేసి పక్కన పెట్టి సదురుకుంటారా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే ఫోల్డ్ చేసి పక్కన పెట్టే అలవాటు లేదు. నేను ఫోల్డ్ చేసేసుకుంటూనే షెల్ఫ్‌లు పక్కనే ఉంటాయి కాబట్టి ఎవరి వాళ్ళయి సర్ది పెట్టేసేసుకుంటాను. దట్స్ ఫర్ మినీ వ్లాగ్.